తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. ఆయన ఎప్పుడూ తగ్గించుకున్నాడు. ఆయనే కదా, అదే చెప్పానుగా మహాత్మా గాంధీ, అదే సరేగా. డౌన్ చేశారే, డౌన్ చేశారు. ఎందుకు మాకు ఈవేళ ఏసీవై రెడ్డి గారి విగ్రహావిష్కరణ మీటింగ్ ఉంది, మేమంతా వెళ్తున్నాం, దానికి క్యాన్సిల్ చేసాం. అది ఇమీడియట్గా ఈ వారం రోజులు మన్మోహన్ సింగ్ గారిది సంతాప దినాలు ప్రకటించారు కాబట్టి క్యాన్సిల్ చేసాం. దండం పెట్టుకో వచ్చి. ఈయన మన్మోహన్ సింగ్ గారికి పెద్ద అభిమాని, బ్యాంకింగ్లో పనిచేసే మనిషి కాబట్టి తెలుసు ఎలా మార్చాడో మొత్తం ఎకానమీ అంతా. సర్రాజ్ గారు మనకున్న టార్గెట్ వారం రోజుల్లో క్లోజ్ అయిపోతుంది మొత్తం. అసలు మనకు రిజర్వ్స్ లేవు. వన్ వీక్ పోనీ ఎక్కడి నుంచి అప్పు తెద్దామంటే అప్పు తేడానికి అసెట్ లేదు, మొత్తం గోల్డ్ తీసుకెళ్ళిపోయారు. కాదు అక్కడ అందుకు కాదు కొలాప్స్, అది ఎకనామికల్గా ఆలోచించాలి మనం. పొలిటికల్ కొలాప్స్ అవడానికి కారణం పెరిస్ట్రోయికా ఉండొచ్చు. ఎకనామికల్గా లిబరలైజ్ చేశారు. లిబరలైజ్ వరల్డ్ అంతా ఒకసారే జరిగింది. ఆ లిబరలైజేషన్ టైంలో ఇండియా ఏమైపోతుందో అని చెప్పి చాలా భయపడ్డాను. మేము కూడా భయపడ్డాను. ఈ గ్యాట్ కానీ డంకెల్ ప్రపోజల్స్ కానీ ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు ఏమైపోతుంది, మేము పేపర్లో అది చదివి నిజంగా పివి నరసింహారావు అన్నవాడు ఈ దేశాన్ని ఉంచుతాడా తగలేస్తాడా. ఆయన ఒక మాట చెప్పాడు లోక్సభలో, ఎవరో గురుదాస్ గుప్తా ఎవరో క్వశ్చన్ వేస్తే ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే గురుదాస్ గుప్తా సబ్జెక్టు కరెక్షన్ ఆయనే అనుకుంటున్నాను. చెట్టు మీద కూడా వాళ్ళు తీసేసుకున్నారు పేటెంట్. మనం వేప పొల్ల వేసుకుని పళ్ళు దోముకోవాలన్నా సరే అమెరికా వాడి పర్మిషన్ తీసుకోవాలి అని ఏదో అన్నాడు. అంటే పీవీ గారు టక్మని లేచి ఏమన్నాడంటే, మీరు మీ పిల్లలు మీ మొత్తం మీ ప్రాంతం వాళ్ళందరూ వేప పొలాలతో శుభ్రంగా పళ్ళు దోముకోండి, పళ్ళకు మంచిది. ఎవడో తోమట్లేదు ఈ మధ్య. మిమ్మల్ని ఎవడన్నా పేటెంట్ మాది అని ఎవడొచ్చి అడిగితే ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. లోక్సభలో అదే అంటే ఇది ప్రో క్యాపిటలిస్టిక్ థియరీ. దానికి పివి నరసింహారావు గారు పొలిటికల్గా ఏమని డెఫినేషన్ ఇచ్చాడంటే నెససరీ ఈవిల్ అన్నాడు. ఇది చెడే కానీ ఇట్స్ ఎ నెససరీ ఈవిల్, తప్పనిసరి. ఇప్పుడు ఆపరేషన్ చేసి కాలు తీసేయాలని అంటారు, షుగర్ ఎక్కువైతేనే కాలు తీసేయడం ఏంటంటే ఇంకంతకన్నా వాడు బతికి ఏమైపోతుంది. కానీ బట్ ఇట్ ఇస్ ఎ నెససరీ ఈవిల్. మన భారతీయ పరిస్థితుల్లో, దేశం ఉన్న పరిస్థితుల్లో మెయిన్ స్ట్రీమ్లోకి రావాల్సిందే. మెయిన్ స్ట్రీమ్లోకి రావాలంటే అవుతాయి కొన్ని ఇబ్బందులు అవుతాయి. ఆ ఇబ్బంది లేకుండా హ్యూమన్ ఫేస్ తోటి సంస్కరణ ఎలా తీసుకురావడానికి, హ్యూమన్ ఫేస్ పోకూడదు. మన ఎంత ఎందుకు దీని మీద బాల కార్మికుల మీద ఆయన బ్రహ్మాండంగా చెప్పాడు పివి నరసింహారావు గారు. బాల కార్మికులు నిషేధం చేస్తే కానీ ఆ దేశంతో ఎవరో ఏ వ్యాపారాలు చేయకూడదు అని ఒకటి పెడితే అది తీయించేశాడు ఈయనే. మా దేశం పరిస్థితి నీకు తెలియదే, 60% విలేజెస్లో పొద్దున్నే లేచి వాడు ఇది గొడ్లు కాచుకోవడానికో పొలం పనులకో పోకపోతే వాడు స్కూల్కి వెళ్ళి లేవు. మా దేశం అలాంటివి చేయలేదు. 14 ఏళ్ళు లోపు వాడు పనిచేస్తున్నాడంటే ఆ దేశంతో నో ట్రేడింగ్ అంటే ఫస్ట్ ఇండియాయే పోతుంది బయటికి. మేము నెమ్మదిగా డెవలప్ అవుతాం కానీ మాకు ఇలాంటివి పెట్టకండి అన్నాడు. అణు ఒప్పందం ఒకటి చాలా ఇబ్బంది అంటే మనకి పొలిటికల్ ఐడియాలజీ దగ్గర వస్తుందండి తేడా. ఎందుకంటే ఇప్పుడు ఆ టైంలో బీజేపీ వాళ్ళు ఉన్నారు, సింగిల్ లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ. బీజేపీ వాళ్ళు అపోజ్ చేశారు దీన్ని. బీజేపీ వాళ్ళు అపోజ్ చేస్తారని ఐడియాలజికల్గా ఆలోచించి కమ్యూనిస్టులు అపోజ్ చేస్తారు, ముందు నుంచి తెలుసు, వాళ్ళు పోతారు బయటికి. కానీ బీజేపీ వాళ్ళు అపోజ్ చేస్తారు అనుకో. బీజేపీ వాళ్ళు ఎందుకు అపోజ్ చేశారంటే అపోజిషన్లో ఉన్నాం కాబట్టి అంతే, ఇంక వేరే కారణం ఏం లేదు. ఈ ప్రభుత్వం దింపేస్తే నెక్స్ట్ ఎలక్షన్లు వస్తాయి, ఎలక్షన్ రావాలి, మళ్ళీ మేము వస్తామేమో అధికారంలోకి, అంతే. దాన్ని ఎలా ఫేస్ చేయటువంటి దాన్ని నిలబెట్టుకోవడం దాంట్లో రాజశేఖర రెడ్డి గారి కంట్రిబ్యూషన్ చాలా ఉంది. వచ్చి 3-4 రోజులు ఉన్నాడు అక్కడ ఉండి. తెలుగుదేశం ఎంపీలు కొంతమంది వచ్చారు, మిగతా పార్టీల నుంచి వచ్చారు. తెలుగుదేశం ఎంపీలను కొంతమందిని తీసుకొచ్చారు. వాళ్ళకి రాజకీయపరమైనటువంటి వాగ్దానాలు ఉంటాయి. నీకు మళ్ళీ టికెట్ ఇస్తామనో లేకపోతే నీకు ఏదో పోస్ట్ ఇస్తామనో రాజకీయపరమైన వాగ్దానాలు ఉంటాయి. అందులో రాజశేఖర రెడ్డి గారి కంట్రిబ్యూషన్ చాలా ఉంది. తర్వాత అసలు మన్మోహన్ సింగ్ గారు, నీకు ఆ విషయం ఒకటి మర్చిపోయాను. ఇక్కడ ఇది రాగానే
శ్రీమన్నారాయణ గారిని నా ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాడు, ఎలక్ట్రిసిటీ బోర్డు ఇంజనీర్ చేసి, కొత్తపల్లి సత్య శ్రీమన్నారాయణ కవి కూడాను. ఆయనను దేశాయ్ గారు కూర్చుని ఆఫీస్లో అసలు దీని మీద ఏది ఈ అణు ఒప్పందం 1, 2, 3 మీద ప్రపంచంలో ఎవరేమనుకుంటున్నారని నెట్ దగ్గర కూర్చుని వెతికారు. వెతికితే చైనా తీవ్రంగా వ్యతిరేకించింది. పాకిస్తాన్ వాడు ఏమన్నాడు, వాళ్ళకి ఇస్తే మాకు ఇవ్వాలి, లేకపోతే అమెరికా సైడ్ తీసుకున్నట్లు లెక్క, సేమ్ ఒప్పందం పాకిస్తాన్కి కూడా ఇవ్వండి, లేకపోతే ఇది చాలా తీవ్రమైనటువంటిది, ఇది ఇంకా చేస్తాం అని పాకిస్తాన్ వార్నింగ్ ఇచ్చాడు. దేశాయ్ గారు పొలిటికల్ థింకింగ్ కదా, వెంటనే ఒక బుక్ తయారు చేశారు. ఒక 30 మీకు ఒక 30 పేజీల బుక్. ఆ బుక్లో చైనా వాడు ఏమన్నాడు, పాకిస్తాన్ వాడు ఏమన్నాడు, రెండు కూడా మనకి శత్రు దేశాల కింద లెక్క. చైనా శత్రు దేశం కింద లెక్క కాకపోయినా మనకు ఫ్రెండ్లీ దేశం కాదు, పాకిస్తాన్ శత్రు దేశం. రెండు దేశాల వాళ్ళు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు ఇంటర్నేషనల్ డయాస్ మీద. అదో బుక్ వేశారు. ఆ బుక్ నేను ఒక 500 కాపీలు వేయించి మొత్తం పార్లమెంట్లో అందరికీ పంచిపెట్టాను. ఎవరు రాసినట్టు? నేనే రాసినట్టు. అంటే వీళ్ళు నెట్లోంచి తీసిందే, కింద బై వి అరుణ్ కుమార్ అని చెప్పేసి ఎంపీ రాజమండ్రి అని. దాని మీద సిడబ్ల్యూసి మీటింగ్లోకి వెళ్తూ ప్రణబ్ ముఖర్జీ గారు పిలిచి కేకలేశాడు, నువ్వు ఎలా వేస్తావు ఇలాంటి బుక్కు, నువ్వు ఎంపీవి, రూలింగ్ పార్టీ ఎంపీ, ఏఐసిసి సెక్రటరీవి, నువ్వు ఎలా వేస్తావు ఇలాంటి బుక్కు, నేను చదివాను అంటే అదంతా నిజమేనండి, నెట్లోంచి తీసిందే, నా సొంతమేం కాదు అంటే నిజం చెప్పి ఇంకా ఎవడో పేపర్ వాడు రాయాలి, ఎవడో ఆర్టికల్ రాయాలి, దీని మీద స్పెషలిస్టులు ఉంటారు, నువ్వు ఆ రూలింగ్ పార్టీ ఎంపీ నువ్వు వేస్తే ఏ వెళ్తుంది మెసేజ్, నో ఇలాంటి ప్రయోగాలు చేయకూడదు, అసలు పార్లమెంట్ అంతా పంచిపెట్టేశావు అని చెప్పి ఆయన కోపడ్డాడు. ఇదే మాట మన్మోహన్ సింగ్ గారు ఎంత బాగా చెప్పాడంటే, దీన్ని ఫ్రెండ్లీ మీడియా ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చి పేపర్లో వచ్చేలా చూడు, వెరీ ఇంపార్టెంట్. వచ్చింది పేపర్లో, మన తెలుగు పేపర్లోనూ వచ్చింది, ఇంగ్లీష్ పేపర్లోనూ వచ్చింది. పేపర్ వాళ్ళందరినీ సెంట్రల్లో కూర్చోబెట్టి, బాబు ఇది ఎవడన్నా ఏంట్రా బాబు అని. దానివల్ల చాలా ఉపయోగం కూడా జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే మనకు ఎలా ఉంటుందంటే పాకిస్తాన్ గురించి అంటే ఇది మనకు మంచిదే ఉంటుందని, అంతే కదా. జనరల్గా పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవట్లేదు దీనికి అన్నది. ఆ చెప్పడం సేమ్ మన్మోహన్ సింగ్ చెప్పింది, ప్రణబ్ ముఖర్జీ చెప్పింది ఒకటే. కానీ మన్మోహన్ సింగ్ చెప్పింది స్మూత్గా ఉంటుంది, ఈయనేమో కొంచెం కోపిష్టి ప్రణబ్ ముఖర్జీ, ఉత్తుత్తిన కష్టం అనేవాడు, నువ్వు ఎలా వేస్తా అట్టు అన్నాడు. ఆయన అంత స్మూత్గా చెప్పాడు. రేపు పార్లమెంట్ జరుగుతుంది, అప్పుడు పార్లమెంట్లో ఇది ఎవరినైనా ఫ్రెండ్లీ మీడియా అని పిలిచి మీడియాలో వచ్చేలా చూడు, నీ పేరు రా నీకు అన్నాడు. ఎందుకంటే ఇది మళ్ళీ వాళ్ళకు వార్త అవుతుంది, ఇగో అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తీసుకొచ్చి శత్రు దేశాల కింద మమ్మల్ని ట్రీట్ చేసాయి అంటారు. ఆ ఎంపీ అనేటప్పటికి ఆ వాల్యూ పెరుగుతుంది, దానికి నెగిటివ్ వాల్యూ తగ్గించడానికి చూసాడు. చదివా? అయ్యో ఏదైనా చదువుతాడు, ఇద్దరు చదువుతారు. ఈవెన్ ప్రణబ్ ముఖర్జీ, నేను ఏపీ రీఆర్గనైజేషన్ మీద వేసిన బుక్ నన్ను అలా కూర్చోబెట్టి ఒక 1/2 అవర్ 40 మినిట్స్లో మొత్తం చదివేశాడు. 120 పేజీల బుక్ చదువుతారు. ఏదో గుణం లేకుండా వాళ్ళు ఎవరికి వెళ్ళలేరు గురు, ఊరికే మళ్ళా తిప్పేసి లేకపోతే ఫ్యాన్ ముందు పెట్టి రంగిన పేజీలు తిరిగిపోయి కాబట్టి అయిపోయింది అలా ఉండదు వాళ్ళకి. డెఫినెట్గా అందులో మన్మోహన్ సింగ్ ఆయన మాట్లాడడం తక్కువ, చదవటం ఎక్కువ, వినటం ఎక్కువ, రాయటం ఎక్కువ. కవి కూడానా? ఏమో వేసి అని ఏదైనా నేను అనుకుంటాను, నేను మనిషి అంటే ఆ హ్యూమిలిటీ కనుక మనం అడాప్ట్ చేసుకోగలిగితే జీవితంలో ఎవడో విరోధులు ఉంటారేమో కానీ శత్రువులు ఉండరు. విరోధులు ఇన్ ప్రిన్సిపల్ విరోధులు ఉండొచ్చు, నేను మాట్లాడేది నీకు నచ్చకపోవచ్చు, కానీ వ్యక్తిగతంగా శత్రువులు ఉండరు. ఎప్పుడైతే నువ్వు సబ్మిసివ్గా హ్యూమిలిటీతో బిహేవ్ చేస్తున్నావో ప్రతివాడు కూడా ఒక మంచి మాట చెప్తాడు. కానీ చూడు వాడు ఈవేళ నేను చదివాను వస్తూ పేపర్లో, ఆ మలేషియా వాడేదో ఇబ్బందుల్లో పడి జైల్లో వేశారండి. మలేషియా ఇస్తాను ఆఫర్ చేసేట. ఇప్పుడు ఆ టైంలో నువ్వు కష్టాల్లో ఉన్నావు, ఏమైనా సాయం కావాలా అన్న మాట చాలు, సాయం ఎక్కలేదు, నువ్వు అడగవు. ఆ మాట అనడానికి అసలు ఇతను మాట్లాడతాడా అనుకున్నాడు, ఎలాంటి మాటలు మాట్లాడాడు చూడు. మరి అంటే ఆ టైంకి ఏం మాట్లాడాలి అన్నది తట్టడమే. అందుకే వాడు లేకపోతే అక్కడ ఎక్కడో